శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకృతి బలము కన్నా, మనిషి యొక్క శక్తియుక్తుల కన్నా దైవబలమే గొప్పదని, శక్తివంతమైనదని, మనిషి యుక్తికి ఊహలకు అతీతమైనదని, క్రూర మృగాలను పూజించడం వల్ల అనుగ్రహం కలుగుతుందని ప్రాచీనుల సనాతనుల యొక్క భక్తి విశ్వాసాలను తెలపడమే నృసింహస్వామి జయంతి జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం. ఈ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుతారు. సాయంత్రం నరసింహమూర్తి హిరణ్యకశపుణ్ణి చంపడానికి ఆస్థాన మంటపం స్తంభము నుండి ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల పక్షేతు చతుర్దశ్యాం సమాచరేత్ మజ్జన్మ సంభవం పుణ్యం వ్రతం పాప ప్రణాశనం అని నరసింహస్వామి ప్రహ్లాదునితో అన్నాడని నృసింహ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వైష్ణవులే కాక వైష్ణవ భక్తులందరూ ఘనంగా జరుపుకుంటారు. వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు రాత్రి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి ప్రదోషకాలమున నరసింహస్వామి విగ్రహాన్ని పూజిస్తారు. స్తంభం నుండి పుట్టి అవతరించాడు గనుక ఈనాడైతే భవనాలు లేవు, భవనాలుంటే స్తంభం ఉండేది. మందిరాలలో ఆ ఏర్పాట్లను చేస్తారు. స్తంభానికి తిరుమని తిరుచూర్ణం పెట్టి వైష్ణవ భక్తులందరూ పూజించడము సాంప్రదాయంగా వస్తుంది. రాత్రి జాగరణ చేసి బంగారు సింహాన్ని దానం చేయాలంటారు. మరుసటి రోజు పారాయణం చేయడం, వైశాఖ గ్రీష్మము కనుక వడపప్పును నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. లోకకంటకుడైన హిరణ్యకశపుణ్ణి చంపిన తర్వాత కోపము శాంతించి సుఖాసీనుడైన నృసింహస్వామితో మహాభక్తుడైన ప్రహ్లాదుడు చేతులు జోడించి, దేవా, నాయందు నీకున్నటువంటి కరుణా కటాక్షాలకు కారణమేమిటి? నేను నీకు భక్తుడుగా ఏ విధంగా ప్రీతిపాత్రుడనైనాను అని అడిగాడట. అందుకు స్వామివారు, కుమారా, నీవు నాకు ప్రీతిపాత్రుడు కావడానికి నీ భక్తే కారణము అని చెబుతూ, నీవు పూర్వజన్మలో వాసుదేవుడనేవాడివి, వేషాలోలుడవై నా వ్రతము తప్ప వేరే వ్రతము చేసేవాడివి కాదు. ఆ ప్రభావం వల్ల ఈ జన్మలో నీకు నాయందు భక్తి కలిగింది. అవంతి నగరంలో సుశర్మ అనే వేదాంగ పారాయణుడుండేవాడు. ఆయన భార్య సుశీల. ఈ ఆదర్శ దంపతులకు 5 మంది సంతానం కలిగారు. అందులో కడపటివాడు అంటే చివరివాడవు నీవు వేషాలోలుడవై చేయరాని చెడు పనులను చేస్తూ ఒకనాడు నీకు నీ వేశ్యకు మధ్య పోట్లాట జరిగి ఆ రాత్రి ఉపవాసం ఉన్నావు. ఆనాడు నా జయంతి. వేశ్యని పక్కకు లేనందుకు నిద్రాహారాలు లేకుండా ఉపవాసం ఉన్నావు, నిద్రాహారాలు లేకుండా జాగరణ చేశావు. అట్లే వేశ్య కూడా జాగరణ చేసింది. తెలియకుండానే అజ్ఞానంతో మీరిద్దరూ ఈ వ్రతాన్ని ఆచరించారు. కాబట్టి ముక్తి కలిగి ఉత్తమగతులు కలిగాయని నృసింహ పురాణంలో ఉందని చెప్తారు. నృసింహ అవతారము మహావిష్ణువు యొక్క 4వ అవతారం. నరసింహం అనగానే క్రూరమైన అవతారం. పూజ చేయడం వల్ల క్రూర మృగాలు కూడా అనుగ్రహిస్తాయని సనాతన ధర్ములు, పూర్వాచార పరాయణుల భక్తి విశ్వాసాలు. ప్రకృతి బలము కన్నా, మనిషి శక్తియుక్తుల కన్నా, ఇక్కడ హిరణ్యకశపుడు భక్తుడైన ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో శక్తియుక్తులను ప్రయోగించాడు, కానీ సాధించలేకపోయాడు. దైవీ బలమే బలీయమైనదని, మనిషి శక్తియుక్తి ఊహలకు అతీతమైనదని మనుషులకు తెలియజేయడానికే ఈ జయంతి జరుపుకునే ముఖ్య ఉద్దేశం. ప్రహ్లాదుని భక్తికి మెచ్చినటువంటి నృసింహస్వామి హిరణ్యకశపుని చంపడమే నిదర్శనం. అందుకే భక్తులమైన మనం ఈనాడు ఆ మహావిష్ణువు అవతారమైనటువంటి నృసింహస్వామిని స్మరిస్తూ, ఆయన ధ్యానంలో ఉంటూ వైష్ణవాలయాలకు వెళ్ళి ఆయన యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుతూ, లోకా సమస్త సుఖినో భవంతు.